ఈరోజు వీడియోకొచ్చి మనం గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా గ్రే మార్కెట్ అంటే నార్మల్ ఉదాహరణగా మీకు చెప్పాలంటే స్టేట్‌లో ఎలక్షన్స్ నడుస్తాయి. ఎలక్షన్స్ నడిచినప్పుడు ముందుగా కొన్ని కంపెనీలు సర్వే చేస్తాయి. ఏ పార్టీ నెగ్గుతుంది, ఎన్ని సీట్లొస్తాయి, దాని గురించి ఎలాగ సర్వే చేస్తారో కామన్‌గా 10 మందిలో ఒకళ్ళ ఇద్దరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఆ సర్వే బట్టి మాక్సిమం ఎవరు గెలుస్తారో అని చెప్తారు. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ షేర్ మార్కెట్ అంటే ముందుగా ఆహ్, ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ లిస్ట్ అవ్వకముందే ఐపీఎల్ రాకముందే ముందుగా బ్లాక్‌లో కొంటారు. అది కొని బ్లాక్‌లో కొని అమ్మేటప్పుడు దాన్ని గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. ఐపీఓలో ఎంత అమౌంట్ ఉంది ముందుగా మనకు తెలుస్తది. డిమాండ్ ఎంతుంది? సప్లై ఎంతుంది? దాని గురించి తెలిసి ఈ ఈ రేంజ్‌లో లిస్ట్ అవుతదని చెప్తారు. సో, దాన్ని గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. దీంట్లో స్టాక్ ఎక్స్‌చేంజెస్ గానీ, సెబీ గానీ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు కాబట్టి ఆ గ్రే మార్కెట్ ప్రీమియంలో ముందుగా కొనడం వల్ల ఒకవేళ లాస్ అయినా, ప్రాఫిట్ అయినా ఇన్వెస్టర్‌లదే రిస్క్ ఉంటది కాబట్టి కంపెనీ సెబీకి అంత ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు కాబట్టి ఎవరు దీన్ని అడగడం కూడా చేయలేరు. ఈ గ్రే మార్కెట్ ప్రీమియంలో ముందుగా మనకి 2 వర్డ్స్ కనిపిస్తాయి. కోస్టాక్ అని, గ్రే మార్కెట్ ప్రీమియం అని. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో 3 రకాలుగా ఉంటాయి. వైట్ మార్కెట్ అని, బ్లాక్ మార్కెట్ అని, గ్రే మార్కెట్ అని. వైట్ మార్కెట్ అనేది లీగల్‌గాను ఓపెన్‌లో ఉంటది. అది సెబీ అండర్‌లో ఉండడం వల్ల దానికి ఉదాహరణ చూసుకుంటే ఎన్ఎస్‌సి, బిఎస్‌సి. బ్లాక్ మార్కెట్ అనేది ఇల్లీగల్. ఇందులో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ అవన్నీ దీనికి టాక్సెస్ అవేమి ఉండవు కాబట్టి దీన్ని స్మగ్లింగ్ అని ఉదాహరణకి చెప్పొచ్చు. గ్రే మార్కెట్ అనేది ఏంటంటే ప్యారలల్‌గా ఉంటుంది కాబట్టి కౌంటర్‌లు ఆహ్, ఇందులో కూడా ఇల్లీగల్‌గానే ఉంటది. దీంట్లో డీల్స్ అవి చేసినప్పుడు అన్‌అఫీషియల్ ఛానెల్‌గానే డీల్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఐపీఓలో వచ్చే ముందు కంపెనీ షేర్స్‌ని ఎలా కొంటారో దాన్ని గ్రే మార్కెట్ అంటారు. అండర్‌స్టాండింగ్ గ్రే మార్కెట్ ఇన్ ఇండియా. గ్రే మార్కెట్ అంటే ఆహ్, డిమాండ్ అండ్ సప్లై సిట్యుయేషన్ ఎలా ఉందో ట్రేడర్స్, రిటైలర్స్ దాన్ని లిస్ట్ అవ్వకముందే కొంటారు. దాన్ని గ్రే మార్కెట్ అంటారు. ఇండివిడ్యువల్ ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకుంటారో ఐపీఓకి ముందు ఆళ్ళు గ్రే మార్కెట్‌లో బై చేసినప్పుడే ఆళ్ళు ము లిస్ట్ అవ్వకముందే దాన్ని సెల్ చేస్తారు. లాస్‌లో అన్నా సెల్ చేయొచ్చు, ప్రాఫిట్‌లో అన్నా సెల్ చేసుకోవచ్చు. డెడ్‌లైన్ ఐపీఓ లిస్ట్ అవ్వకముందే దాన్ని ఇవన్నీ సెల్ చేసుకోవాలనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ముందుగా ఐపీఓ షేర్స్‌ని మార్కెట్‌లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. అది కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్‌కి బాగా తెలుస్తుంది. మార్కెట్‌లో ప్రాఫిట్‌లో లిస్ట్ అవుతుందో, నెగెటివ్‌లో లిస్ట్ అవుతుందో అన్నది మనకు దాని గురించి బాగా తెలుస్తది. ఉదాహరణకు మనం చూసుకుంటే ఒక స్టాక్ ఉందంటే అది రూ. 100 ఉందంటే దాని గ్రే మార్కెట్ ప్రీమియం 300 చూపిస్తుందంటే మన కంపెనీ ఐపీఓలో లిస్ట్ అయ్యేటప్పటికి రఫ్‌లీ మనకి రూ. 400 లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది డిపెండ్ మీద ఉంటుందనమాట. మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కోస్టాక్ రేట్ అంటే దీన్ని జీఎంపీ అని కూడా అంటారు. ఇన్వెస్టర్స్‌ని బై చేయడం, సెల్ చేయడం ఐపీఓ అప్లికేషన్‌ని గ్రే మార్కెట్‌లో దీన్ని కోస్టాక్ రేట్ అని అంటారు. ఇదొక ఫిక్స్డ్ అమౌంట్ అగ్రీడ్ బై ద బయర్ అండ్ సెల్లర్. ఒక ఫిక్స్డ్ అమౌంట్‌ని అగ్రీ చేసుకుంటారు బయర్ అండ్ సెల్లర్ అప్లికేషన్‌ని అప్లై చేసేటప్పుడు. ఎగ్జాక్ట్ మార్కెట్ ప్రైస్‌లో ఉంటుందనమాట. దీని మీద ఆధారపడి లిస్టింగ్ డేలో ఎలాగ మార్కెట్‌లో రిఫ్లెక్ట్ అవుతుందో మనం చూస్తాం. ఫైనల్‌గా మనం చూసుకుంటే జీఎంపీ అనేది ఒక యూజ్‌ఫుల్ ఇండికేటర్. మార్కెట్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్, పెర్ఫార్మన్స్ ఐపీఓ ఎలా ఉందన్నది మనకు ముందుగా తెలుస్తది. ఆహ్, దీని పెర్ఫార్మన్స్ ఏంటంటే ఒకవేళ పాజిటివ్ జీఎంపీలో ఉంటే మనకి లిస్ట్ అయ్యేటప్పుడు ఆహ్, మంచి లిస్టింగ్స్ వస్తాయి. ప్రాఫిట్‌లో ఉండొచ్చు. అదే నెగెటివ్ జీఎంపీలో ఉంటే మేబీ అది మైనస్‌లో గాని లేదంటే స్టాక్ పెర్ఫార్మన్స్ మీద లిస్టింగ్ డేలో కూడా డిస్కౌంట్‌లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఆళ్ళు దీన్ని ట్రాక్ చేసుకుంటే ప్రాఫిట్‌లో మనం హ్మ్, ప్రాఫిట్ వస్తుందో, లాస్ వస్తుందో ముందుగా మనం ఐపీఓలో అప్లై చేసేటప్పుడు ముందుగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట.